రాజ్ తరుణ్ పై ఫిర్యాదు అనంతరం ఆధారాలు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో లావణ్య ఎవిడెన్స్లతో మరోసారి కంప్లైంట్ చేసింది. ఆధారాలను పరిశీలించి రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. మాల్వి మల్హోత్రా కారణంగానే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని తెలిపింది లావణ్య. తనకు న్యాయం చేయాలంటున్న లావణ్యతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. రెండవసారి ఫిర్యాదు చేసిన అనంతరం ఇటు రాజ్ తరుణ్ మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో లావణ్య ఉన్నారు. లావణ్య, ఎటువంటి న్యాయం కోరుతున్నారు? ప్రజెంట్ ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు రాజ్ తరుణ్ మీద. ఏం న్యాయ పోరాటం చేస్తున్నారు? నాకు ఆ మనిషి కావాలండి. మనిషి కోసం నేను ఎక్కడి దాకా ఫైట్ చేస్తాను. రాజ్ తరుణ్కు సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కావచ్చు, రాజ్ తరుణ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మంది వీడియోలు బయట పెట్టిన తర్వాత ఇప్పుడు తను మీకు కాల్ చేసి కూడా మీతో మాట్లాడటం జరిగింది. నన్ను బ్లాక్ చేశాడండి. 15 days అవుతుంది బ్లాక్ చేసి. మరి నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇంకా మనిషి ఉన్నాడో లేదో తెలియదు. నన్ను బ్లాక్ చేసి అబ్బాయి ముంబైకి వెళ్ళడం లేదా వాళ్ళు కొత్తగా బతకాలి అనుకోవడం జరుగుతుంది. మరి నా ఇంట్లో నాతో ఉండాల్సిన మనిషి వెళ్ళిపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోను, ఎవరిని ఆశ్రయించుకోను. నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ కూడా లేదు. లవ్ మ్యారేజ్ అవ్వడంతో ఫ్రెండ్స్ని ఎవరిని అడగలేను. మనిషిని కోల్పోతానేమో అన్న భయంతో నేను వచ్చాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ సారి ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు పోలీసులు దీనికి సంబంధించి ఆధారాలు కావాలని చెప్పినప్పుడు మీరు రెండోసారి ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఎటువంటి ఎవిడెన్స్ వాళ్ళు పోలీసులు అంటే నేను ఎటువంటి ఎవిడెన్సెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యామని చెప్తే ఫేస్బుక్ నుంచి ఇప్పుడు మాకు ఎండింగ్ వరకు లాస్ట్ వరకు అన్ని రకాల ఎవిడెన్స్లు ఇచ్చామండి. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఆడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఇందులో మీరు రాజ్ తరుణ్ కన్నా కూడా మస్తాన్ సాయి అనే వ్యక్తిని కావాలి అనుకుంటున్నట్టు కూడా ఆడియోలో ఉంది. మరి ఈ ఆడియోకి సంబంధించి మీరు సరిగ్గా వినండి ఒకసారి. మస్తాన్ సాయి కావాలని అనడం ఏముండదు. మీరు రండి, మీకు నా అవసరం ఉంది. తను నన్ను తిడుతున్నాడు. ఆ వర్డ్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ తిడుతున్నారు. బూతులు ఎవరికి రాకుండా ఉండవండి. నేను మాట్లాడుకున్నా, నేను తిట్టాను. అతను అది రికార్డ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఎందుకు వాళ్ళ ప్లాన్ ఏంటి అన్నది, దీని వెనకాల ప్లాన్ ప్రకారమే రికార్డ్ జరిగింది అన్నది గుర్తిస్తే ఇక్కడ ఇంతసేపు డిస్కషన్ ఉండదు. అటు వెళ్తుంది కెమెరా, వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ సైడ్ చూస్తుంది. ఇప్పుడు ఆడియో ఏదైతే జరిగిందో ఆడియోకి సంబంధించి అది అసలు ఏ సందర్భం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మీ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఆ టైంలో మాల్వి వారం రోజులు ఇంట్లో ఉండాలనుకుందంటాం. సో ఆ అమ్మాయికి ప్రాబ్లం, నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి మరి ఉండాలనుకుంటుందో మరి ఏం చేయాలనుకుంటుందో అని తెలీదు. నన్ను మా ఇంట్లో నుంచి పంపించడానికి మాల్వి రాజుని కోరుకుంటే రాజు నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను నా అంతటిగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి నా మీద అసభ్యకరంగా పాట పాడాడు. అడిగినప్పుడు నువ్వు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకుంటావేంటి అని కూడా అనిపిస్తుంది, నీకు నువ్వే అనుకుంటావేంటి అని. అలా 3 రోజులు నన్ను పెట్టాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి. మీరు ఆ మాటలు మాట్లాడిన సందర్భంలో మీరు కాన్షియస్గానే ఉన్నారా? ఖచ్చితంగా మీరు కాన్షియస్లో ఉండి ఈ మాటలు కూడా మాట్లాడారు. నాకు దెబ్బ తగిలింది, బాటిల్తో నాకు కొట్టారు. నా డ్రెస్సు అదంతా తడిసిపోయి నాకు హెల్ప్ కావాలి అనుకున్నాను. అంత జరిగినా కూడా అతను ఇలా కూర్చున్నాడు. ఒకవైపు మాల్వి మల్హోత్రా ఈ విషయానికి సంబంధించి మీరు ఏదైతే కొన్ని చార్ట్స్ను రిలీజ్ చేయడం జరిగిందో వాళ్ళ పేరెంట్స్ యొక్క నెంబర్లను ఎలా ట్రాక్ చేశారు, అసలు మా పర్సనల్ విషయాలు ఎలా తెలిసాయి, దీనికి సంబంధించి కూడా ఒకవైపు నా షీ టీమ్స్లో కంప్లైంట్ చేసింది. మరి వీటికి సంబంధించి షీ టీంలో కంప్లైంట్ చేయమనండి. ఆమె మనుషులు మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఒక్కరిని పక్కన పెట్టేస్తే మనుషులందరినీ పిచ్చోళ్ళని చేయొచ్చు అనుకుంటుందేమో. వాళ్ళ బేసిక్ కాల్ లిస్ట్ తీసినా అర్థమైపోతుంది. నా నంబర్ వాళ్ళ నంబర్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో. రాజ్ తరుణ్ అనే వ్యక్తి మండి అని వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ డాడీ రాజ్ తరుణ్కి నువ్వు లావణ్యను వదిలేస్తే మీ పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పడం జరిగింది. పరిణామాల తర్వాత కూడా రాజ్ తరుణ్ మీ దగ్గరకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రావాలండి, ఎందుకు రాకూడదు? మరి ఎందుకు నా జీవితం నాశనం చేశాడు? నా పదలు నాకు వెనక్కి ఇమ్మనండి, నా లైఫ్ ఇమ్మనండి వెనక్కి. నేను చేసిన సాక్రిఫైసెస్ నాకు వెనక్కి ఇవ్వండి. నేను చేసిన చాకిరీ నాకు వెనక్కి ఇమ్మనండి. నేను నా మనిషి అనుకొని చేశాను. వాడే లేదు అన్నప్పుడు మరి నాకు ఇవ్వాలి వెనక్కి. అంటే ఇప్పుడు మనిషి ఒకవేళ మీ దగ్గర లేకుండా మీకు ఏదైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కాబట్టి వాటికి మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ వరకు ఇచ్చేసి లేదండి. ఇలాంటిది వాటి కోసం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుంది అనుకోలేదు. నాకు వద్దండి అలా. నాకు కంపెన్సేషన్ డబ్బులు అలా తీసుకొని అయితే నేను ఉండను. నేను ఈ మనిషి మీద కొంచెం ఏమైనా అనుమానం ఉండుంటే నేను చాలా తెలివిగా రిజిస్టర్ చేయించుకోవడమో లీగల్ చేయించుకోవడమో చేసేదాన్ని. నా తప్పు ఉంది. కాకపోతే నేను అబద్ధం చెప్పట్లేదు, అతనికి తెలుసు. ఎక్కడి దాకా ఫైట్ చేస్తాను. సో అది ఖచ్చితంగా తనకు రాజ్ తరుణ్ కావాలి. దీనికి సంబంధించి ఎంతవరకైనా సరే న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా లావణ్య తెలియజేస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రత్నకుమార్, హైదరాబాద్.